ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ఈనాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ఈనాటిదా యేసు ప్రేమ ఎలలేని పాపకూపమునా నేను తనికి మిణుకుచునే దరిగానకుండన్ కనికరము పెంచినాయందు వేగగొని పోవా నా మేలు కొరగిందు వచ్చే ఈలాంటిదా యేసు ప్రేమ పెనుగొన్న దుఃఖాబ్దిలోనా నేను మునిగి కుములుచునేడు పునగుండునప్పుడు నన్ను నీచుడని త్రోయలేక తనదు నెనరు నాకగు పరచి నీతి చూపించే ఈలాంటిదా యేసు ప్రేమ నిమ్మిరవంతైనా లేక చింత క్రమ్మి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతినను బ్రోవదలచి కరము చాచిన చేయి పట్టి చక్కగా పిలిచే నీలాంటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఈనాటిదా
ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోతిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివ రక్షక ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివ రక్షక ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయదులువలు వేరొకరి తోడుగా నిచ్చినారా సిలువ నీతో మోయదులువలు వేరొకరి తోడుగా నిచ్చినారా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా అదిగదిగో గెత్సేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గెత్సేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకప్పగింప ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో పెట్టిన దొంగ ముద్దదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు
దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో దాహముగొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు దాహముగొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియే మోగమనించు మనమదియే మోగమనించు హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్తనిధి సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు తపములు తరచిన నిన్నే గదా జపములు గొలచిన నిన్నే గదా తపములు తరచిన నిన్నే గదా జపములు గొలచిన నిన్నే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుషయడారిలో కలువలు పూయుట కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు మన కొరకు బలి అయిన దేవుడు, మన కొరకు త్యాగం చేసినటువంటి దేవుడు, మన విమోచన కొరకు, మన పాప క్షమాపణ కొరకు
ప్రాణమంతటిని కూడా ధారబోసినటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రాలు తెలియజేద్దాం. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. బలి అయిన మా యేసు, వెలివేయబడిన మా ప్రభువా, రక్త మాంసాలు కలిగిన వాడై సొగసైనను స్వరూపమైనను లేని నాయనా కురూపిగా మారిన మా ప్రియుడా, ఇంతగా మమ్మల్ని ప్రేమించావా? నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. రమ్యమౌ నీ రూపమే, రక్తమయమాయే నా కోసమే, ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. రమ్యమౌ కపటముదులు మోమున గుద్దులు, కఠిన గాయాలు కందిన నీ వళ్ళు, కపటముదులు మోమున గుద్దులు, కఠిన గాయాలు కందిన నీ వళ్ళు, కారిన రక్తము పారెను ఏరులై, కారెను రక్తము పారెను ఏరులై, కలుషాత్ముడా నన్ను కడుగనేలా, కలుషాత్ముడా నన్ను కడుగనేలా. రమ్యమౌ నీ రూపమే, రక్తమయమాయే నా కోసమే, ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేని ప్రేమ, హద్దులేని ప్రేమ నీ ప్రేమకు. అవునయ్యా, నీ ప్రేమకై కృతజ్ఞతలు నాయనా. మా కోసం మా స్థానాన్ని మీరు భరించి మా ప్రతి పాపమును కడుగుటకు నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్దుటకు అలనాడు మా కొరకై చేసినటువంటి యొక్క ప్రాణ త్యాగాన్ని మేము తలపోసుకుంటూ, దేవా మేమంతా నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరచుచున్నామయ్యా, నిన్ను మహిమపరచుచున్నామయ్యా. చేతులెత్తి నాయనా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. చెబుదాం అందరం కూడా కృతజ్ఞతాపూర్వకముగా ఈరోజు వరకు మీరు పొడిగించిన మా ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లించుచు ఉన్నాం. జరగవలసిన ఈ గుడ్ ఫ్రైడే శిలువ ధ్యాన ఆరాధన అంతటిని మీ మహిమ కొరకు మీ సన్నిధిని మాతో కూడా ఉంచి జరిగించండి, నడిపించండి. అందుకుంటారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పించి
మీ వాక్యపు ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ బలపరిచి పంపించమని ఈ కొన్ని మనవులు ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు కొంచెం ముందుకు జరిగి కూర్చుంటారా? తర్వాత వెనక ఏదైనా ఎండ వస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అందుచేత సాధ్యమైతే కొంచెం ముందుకు జరగండి. మగపిల్లలు ఇటువైపు జరగండి, కొంచెం అటు మూలకి వెళ్ళిపోకోకుండా కొంచెం మగపిల్లలు ఇటువైపు జరపండి. ఇటు జరగండి, ఫ్యాన్ కింద జరగండి, ఇటు రండి, ఇటు జరగండి, ఇటు జరగండి. ఓకే, స్త్రీలు మీరు జరగమని నేను అనలేదు. మీ వైపు ఎండ రాదు, మా పురుషుల వైపే కొంచెం ఎండ రావడానికి అవకాశం ఉంది కనుక వారి కొరకు ఈ మాట. అలాగే క్రిస్మస్ను కూడా తిరస్కరించేవారు లేకపోలేదు. ఏమంటే మన వాళ్ళలో ఏమైనా రసాన్ని ఇస్తూ కూడా వారితో చెప్పాడు, నా మరణము వరకు, ఏమంటే నేను వచ్చే వరకు, లేకపోతే మీ మరణము జరిగే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా మరణాన్ని ప్రభువు ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమంటాడు ఆయన. నా మరణమును జ్ఞాపకం చేసుకోనండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోరండి. నా పుట్టుకను మీరు ఎంత బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఏమండి దానికంటే మించి నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోరండి అని చెప్పేసి అని ప్రభువు చెప్పారు. దీని విషయంలో కూడా కొంతమంది వాదిస్తున్నారు, ఆయన పుట్టకన జ్ఞాపకం చేసుకోమని ఎక్కడ లేదు కదా, మరి క్రిస్మస్ ఎందుకు చేస్తారు మీరు అని కొంతమంది వాదించేవారు లేకపోలేదు. కాబట్టి కొంతమందికి ఏమంటే అదేదో ఒకలాంటి వెర్రి ఎక్కువైనప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, మాటలే బయటికి వస్తాయి. కానీ దేవుని పిల్లలంగా ఎప్పటికప్పుడు మనం ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఆచరిస్తూ ఉన్నామో, జరిగించుకుంటూ వస్తున్నామో ప్రియమైన వారురా, వాటిలో ప్రతిదీ కూడా ఆ రోజు వరకే మనం దానిని పరిమితం చేయకూడదు. ఆ రోజు వరకే దానిని పరిమితం చేయకూడదు. జీవిత కాలం, మరి భూమి మీద మనం ఉన్నంత కాలం ప్రియమైన వారురా దానిని జ్ఞాపకం చేసుకుంటూనే రావలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిలో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా మనం ఈ గుడ్ ఫ్రైడే క్రమమును కలిగి ఉండడానికి దేవుడు కృప చూపారు. దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆసక్తి కలిగిన మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చెబుతారా? హల్లెలూయా. మరి ఈ రోజు కోసం మరి నేను ఇవ్వవలసిన సందేశం ఏదైతే ఉందో దానిని ఇంచుమించు గడిచిన ఆదివారం దగ్గర నుండే ఒకదానితో ఒకటి లింక్ అవుతూ మరి ఈ రోజు కార్యక్రమం కొరకు మరి ప్రతి రాత్రి ప్రభు సన్నిధికి వచ్చే కొంతమంది బిడ్డలతో మరి ఆ శ్రేష్టమైన మాటలన్నిటినీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఆయన పలికినటువంటి 7 మాటలు ఏవైతే ఉంటున్నాయో ఆ సిలువలో అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాటిని మనము ధ్యానం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దానికి ముందు కొన్ని మాటలు జస్ట్ మీ దృష్టికి నేను తీసుకుని వచ్చి ఆ తర్వాత నేను పాస్టర్ గారికి సమయాన్ని అప్పగించబోతున్నాను. మరి వారు ఎవరిని ఈ 7 మాటల ధ్యానం కొరకు అలాగే ప్రార్థనల కొరకు మరి వారి మనసులో ఆలోచన కలిగి ఉన్నారో, మరి ఆసక్తి కలిగిన వారు ఎవరైతే మాట్లాడడానికి మనసు ఉన్న వారు ఉన్నారో ప్రియులరా, వారిని మరి ఆ యొక్క 7 మాటల ధ్యానం నిమిత్తమై పాస్టర్ గారు తర్వాత మన ముందుకు నడిపిస్తారు. దానికి ముందు కొన్ని మాటలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలని మరోసారి నేను ఆశపడుతూ ఉన్నాను. ఏది ఆసక్తి కలిగిన మీరంతా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? రాత్రి ఎవరిని కోరుకున్నారు సమాజం? కొంచెం గట్టిగా. వాస్తవానికి ఎవరిని కోరుకోవాలి? ఎవరు? యేసు ఎవరు? తండ్రి దేవుని యజమానుని ప్రియ కుమారుడు. ఏం చేశాడు ఆయన? పంపించాడు. యజమానుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడు? మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఆయన పంపబడింది మనం సన్మానిస్తామని అని చెప్పండి. ఆయన పంపబడింది మనం ఆరాధిస్తామని చెప్పండి. చెప్తున్నారా? నేను కళ్ళు మూసుకున్నాను. మరి సన్మానిస్తారని, అలాగే కీర్తన భాగంలో కూడా మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను, కుమారుని ముద్దు పెట్టుకుంటారని. ఏమండి, ఆయన పంపితే ముద్దు పెట్టుకోవలసిన కుమారుణ్ణి, సన్మానించవలసిన కుమారుణ్ణి, ఆరాధించవలసిన కుమారుణ్ణి, చేర్చుకోవలసిన కుమారుణ్ణి అవి ఏమీ చేయక ఆ కుమారుణ్ణి ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని వెళ్ళి ఏం చేశారు? చంపివేశారు. ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని వెళ్ళి, వెలుపలికి యేసయ్యను కూడా వెలుపలికి, గవిని వెలుపలికి, ఊరి వెలుపలికి
ఏమండి ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా వదిలిపెట్టి ఊరు బయటికి అది పేరు ఒకటి ఉంది అక్కడ స్థలం గోల్గోతా అనేటువంటి ఆ కొండ పైకి ఆయన సిలువను ఆయన చేతనే మోయించుకుంటూ తీసుకొని వెళ్ళి అక్కడ భూమికి ఆకాశానికి మధ్యలో ఏం చేశారు? సిలువ వేసి ఆయనని హతమార్చారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి సన్మానించవలసిన కుమారుణ్ణి ఏమండి సంహరించమని సిలువ వేయమని చెప్పండి. ఏం చేశారు వారు? కేకలు వేశారు. పాపం పిలాతు అన్నాడు, పస్కాని దృష్టిలో పెట్టుకొని ఒక ఖైదీని విడుదల చేయటం మనకు ఆనవాయితీ కదా, అందులో భాగంగా ఇదిగో ఆ ఖైదీ స్థానంలో యేసును మీకు విడుదల చేస్తాను అని చెప్పేసానంటే, ఏమండి మీ రాజును మీకు విడుదల చేస్తాను అనంటే, మీ ప్రభువును మీకు విడుదల చేస్తాను అని చెప్పేసానంటే చెప్పండి మాకొద్దు. మరి ఎవరు కావాలయ్యా? ఏమండి ఏ పుణ్యాత్ముడా, పరిశుద్ధుడా, బాగా సోషల్ యాక్టివిటీస్ కలిగినటువంటి వాడా, ప్రజలందరికీ బాగా మేలు చేసిన వాడా? ఏమండి బరబ్బాలో నుంచి ముఖ్యంగా ఒక 3 గుణాలు చెప్పాను రాత్రి. ఏమిటి ఆ 3 గుణాలు? 1, అధికారులను ఎదిరించిన వాడు. చెప్పండి, అధికారులను ఎదిరించిన వాడు. 2, బందిపోటు దొంగ. 3, హత్య గావించినటువంటి వాడు, హత్య చేసేటటువంటి వాడు. సమాజం ఎవరిని కోరుకుంటుందయ్యా అని చెప్పేసానంటే, పోయిన మట్లాదివారపు ఆరాధనలో చెప్పిన ఆ 7 లక్షణాలు కలిగినటువంటి మన కొరకు పంపబడిన రాజును కోరుకోవడం లేదు. ఇదిగో మీ రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఆయన ఎలా రాజో, ఎప్పుడు రాజో, ఎందుకు రాజో మట్టలాదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేశాం. ఇదిగో మీ రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. మీ యొద్దకు వచ్చే రాజుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి 7 లక్షణాలు మనం ధ్యానం చేశాం. గుర్తున్నాయా? 7 లక్షణాలు చెప్పండి, ఒకసారి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6. గుడ్. కొంతమంది బిడ్డలు లైవ్లో యూట్యూబ్లో లైవ్లో కూడా టైప్ చేసినట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు బిడ్డలు దీవించును గాక. ఏమండి ఇంకొకసారి చెప్పండి. 1 సాత్వికుడు, 2 నీతిపరుడు, 3 రక్షకుడు, 4 వివేకము కలిగిన వాడు, 5 సమాధానకర్త, 5 శాసనకర్త, 6 శాసనకర్త, 7 న్యాయాధిపతి. ఇట్టంటోడిని ఎవడన్నా వదులుకుంటాడా? ఇట్టంటోడిని ఎవడన్నా పోగొడతారా? ఏమండి మాకు అట్టంటోడు వద్దు, కానీ మాకు ఎవడు కావాలంటే చెప్పండి, ఎవడు కావాలి మాకు? ఎదురు తిరిగే స్వభావం, తిరుగుబాటు కలిగిన స్వభావం ఉన్నా సరే మాకు ఆ బరబ్బానే కావాలి. హంతకుడైనా సరే, ఎంతమందిని చంపినా సరే, ఎంతమందిని పాడు చేసినా సరే, ఎంతమందిని చెరిపినా సరే, ఎంతమందిని దోచుకున్నా సరే మాకు ఆ బరబ్బానే కావాలి అని ప్రభువునందు ప్రియమైన వారులరా, రాజుగా 7 మంచి లక్షణాలు కలిగి వచ్చినటువంటి రాజునేమో, ప్రియపుత్రుడునేమో, తన కుమారుణ్ణేమో సిలువ వేయము అని చెప్పేసి కేకలేశారు. ఏమండి బందిపోటు దొంగ, అధికారులను ఎదిరించే తిరుగుబాటు దారి, ఏమండి అవసరమైనదే హత్య చేసే ఆ హంతకుడిని ప్రజలు విడుదల చేయమని కోరుకోవటం రాత్రి వరకు మనం ధ్యానం చేసినటువంటి అనేక విషయాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి పిలాతు చేసేదేమీ లేక తన చేతులు కడిగి వేసుకొని యేసుని సిలువ వేయుటకు వారికి అప్పగించి వేసినట్టుగా లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. సరే, అవ్వాల్సిందంతా ఏదో అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకు అవసరమా? అవసరమే. ఎందుకు అవసరమో జస్ట్ ఒక 3 మాటలు మీ చేత వాటిని ప్రియులరా మీ దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఏమండి స్టార్ట్. ఈ సమయం
బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మంచి మాట, ఈ రోజే కాదు, జీవిత కాలమంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క జనన, జీవన, శిలువ, మరణ, ఏమండి, పునరుత్థానం గురించి మనం ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం, ఎప్పటికీ మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. ఎందుకు అని చెప్పేస్తానంటే, అపోస్తలుడైన పౌలు ప్రియమైన వారలారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, అక్కడ ఒక శ్రేష్టమైన మాటను దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు భక్తుని ద్వారా మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఏమిటి? ఒకసారి రండి. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచు ఉన్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. నశించుచున్న వారికి వెర్రితనం సిలువ, కానీ రక్షింపబడుచు ఉన్న మనకు అదే సిలువను గుర్చిన వార్త ఏమిటంటే దేవుని శక్తి. ఎంతమందికి దేవుని శక్తి కావాలి? ఎంతమందికి దేవుని శక్తి కావాలి? దేవుని శక్తి కావాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ శక్తి మనకు కలగాలి, దైవ శక్తి మనకు కలగాలి. దైవ శక్తి కలిగిన దానిని బట్టి మన భక్తి పెరగాలి. మన భక్తి పెరిగిన దానిని బట్టి దేవుడు దానిని మెచ్చాలి. దేవుడు మెచ్చిన దానిని బట్టి దైవ దీవెన, దైవ ఆశీర్వాదం, దేవుని వలన కలిగే క్షేమం మన సొంతం కావాలి. ఇది జరగాలి అని చెప్పేస్తానంటే ఏ వార్త వినాలి మనం? ఏ వార్త వినాలి మనం? కొంచెం గట్టిగా చెప్పండి. సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త. అది కూడా ఎవరి సిలువ? ఎవరి సిలువ? మనందరి కొరకై పంపబడిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువను గూర్చిన వార్త. ఆ మధ్య ఎవరో ఒక ఆయన నేను కూడా సిలువ వేయించుకున్నాను అని చెప్పేసి ఆయనను గుర్చిన వార్త బాగా ప్రాపగాండా అవ్వాలి అని చెప్పేసి ప్రియమైన వార్లరా పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, ఏమండి, ఇంకా ఏవేవో చేసి పక్కన పెట్టారు. దాని వలన మనకు శక్తి కలగదు, దాని వలన మనకు ప్రభావం కలగదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మంచి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, లోకములో, పాపములో, శాపములో, రేపు రాబోతూ ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రతలో పడి నశించిపోతూ ఉన్నటువంటి వారికి సిలువను గూర్చిన వార్త వారికి వెర్రితనం. ఏ తనం అంటండి? అవును, ఇప్పుడు యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నా, ఆయన పుట్టుకను గురించి మనం మాట్లాడుతూ ఉన్నా, ఆయన జీవితమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నా, ఆయన మరణను గురించి మనం మాట్లాడుతూ ఉన్నా, ఆయన మరణించుటకు ఆయన పొందినటువంటి శ్రమలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నా, లోకానికి ఎలా ఉందయ్యా అని చెప్పేస్తానంటే వెర్రితనముగా ఉంది. ఈ మధ్య ఎవరో ఒక ఆయన అంటున్నారట, మహానుభావుడు 3 మేకులతో పొడిపించుకొని చచ్చినోడు, ఇంకా ఇలా అన్నాడట, 3 మేకులు పీక్కోలేనోడు. ఎన్ని మేకులు? 3 మేకులు పీక్కోలేనోడు ఏం రక్షకుడు? ఏం దేవుడు? ఎలా రక్షిస్తాడు? ఆయనే రక్షించుకోలేడు అని చెప్పేసి ప్రియమైన వారలారా చాలా వెర్రిగా, చాలా హాస్యంగా, కించపరుస్తూ, అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వైనాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం. వాళ్ళకి వెర్రిగా ఉంటుంది. యేసు ప్రభు అన్న వెర్రే, యేసు ప్రభు సేవకులన్న వెర్రే, యేసు ప్రభుని నమ్ముకున్న వారన్నా వెర్రే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించే వారన్నా వెర్రే, యేసు ప్రభు మందిరం అన్నా వెర్రే, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నా కూడా నశించిపోయేటటువంటి వారికి చెప్పండి వెర్రితనం, హాస్యాస్పదం. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు చెప్పండి దేవుని శక్తి. దేవుని శక్తి, దేవుని శక్తి ఎక్కడుందయ్యా అని చెప్పేస్తానంటే సిలువను గూర్చిన వార్త. ఎందుకు సిలువ వేయబడ్డాడు ఆయన? ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన? వాస్తవానికి ఆయన సిలువ వేయబడడానికి తగిన కారణం ఏమైనా ఉందా? తగిన పాపం ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారురా ఇంచుమించు భస్మ బుధవారం దగ్గర నుండి
గడిచిన 43-44 రోజులుగా ఏదో ఒక మాట ఆయన సిలువ వేయబడుటకు ఆయన చేసిన అపరాధము ఏదీ లేదు అని ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట ఈ గడిచిన దినాలన్నిటిలో మనతో మాట్లాడుతూనే వచ్చింది. దేవునికి స్తోత్రం. పిలాతు కూడా ఈ 3వసారి కూడా తన యొద్దకు వచ్చినప్పుడు అతడు చేసిన పాపమేమిటి, అతడు చేసిన నేరం ఏమిటి, అతడు మరణము నొందుటకు తగినటువంటి హేతువు ఏది కూడా నాకు కనబడటం లేదు. కాబట్టి మీ రాజును నేను విడుదల చేస్తాను అని చెప్పేసానంటే ప్రియులరా, వారు ఏమాత్రము కూడా ఒప్పక ఆయనను సిలువ వేయవలసిందే అని చెప్పేసని ఏమండి మన కొరకు పంపబడినటువంటి ఈ రాజుని కేకలు వేసి మరి ఆయనకు సిలువ శిక్ష కలిగేటట్లుగా వారి ప్రయత్నాలు వారు చేశారు. దానిలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన వారురా, ఆ వార్త, సిలువను గుర్చిన వార్త, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు, ఇంతకుముందు మనం చదివాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము అంతా కూడా మనం చదివాం. ప్రియమైన వారులరా, చదివినటువంటి ఈ 53వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని మాటలు జస్ట్ నేను జ్ఞాపకం చేస్తాను. మనమందరము 6వ వచనం, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును ఎవరి మీద? అతని మీద మోపెను. ఎవరా అతడు అని చెప్పేస్తానంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మీద మన అందరి దోషము ప్రియమైన వారులరా మోపబడింది. మన అందరి పాపము ఆయన మీద మోపబడింది. మనందరి దోష శిక్ష ఆయన మోయవలసి వచ్చింది. కాబట్టి ఆయన మోసింది ఆయన పాపం కాదు, ఆయన మోసింది ఆయన తప్పిదం కాదు, ఆయన మోసింది ఆయన చేసినటువంటి ఏదో కారణాన్ని బట్టి కాదు, కానీ మనందరి దోషం. అందులో నా దోషం ఉంది, అందులో నా పాపం ఉంది, అందులో నా అపవిత్రత ఉంది, అందులో నా మాలిన్యం ఉంది. కాబట్టి యేసయ్య మోసింది ఆయన పాపం కాదు, మన పాపం, మన దోషం. ఇక్కడ చాలా సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియమైన వారురా, ఇంకా కొంచెం మన ముందుకు వస్తే, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఏం చేయలేదు? నోరు తెరవలేదు. ఎందుకు? ఆయన నోరు తెరిస్తే, ఆయన ఒక్క మాట మాట్లాడితే ప్రియమైన వారులరా, ఆయన మీద పడినటువంటి ఆ యొక్క శిక్ష అంతా కూడా ఏమైనా కావచ్చు. అందుకోసం అని చెప్పేసి ఆయన నోరు తెరవలేదు, మౌనముగా ఉండిపోయాడు. ప్రియులరా, 10వ వచనం మనం చూస్తే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములన్నీ కూడా అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశాలన్నీ అతని వలన సఫలమగును. అతని వలన యెహోవా ఉద్దేశాలన్నీ సఫలమగును. ఒక మంచి మాదిరి. దేవుని ఉద్దేశమును నెరవేర్చడంలో యేసయ్య మనకు మిగిలిచ్చినటువంటి ఒక మంచి మాదిరి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి విషయమై దేవునికి ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక మనసు ఉంది. దాని నెరవేర్పు నీలో నాలో జరుగుట చూచి దేవుడు సంతోషించాలనుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆనందించాలనుకుంటూ ఉన్నాడు. అతని వలన దేవుని ఉద్దేశాలన్నీ ఏమయ్యాయి? సఫలమయ్యాయి. మీకు అర్థమవుతుందా? మనమందరం దేవుని ఉద్దేశంలో ఉన్నవారమని, దేవుని తలంపులలో ఉన్నవారమని, దేవుని ఏర్పాటులో ఉన్నవారమని, దేవుని చిత్తములో ఉన్నవారమని గనక ప్రియులరా మనం గనక గమనిస్తే, మనం విశ్వసిస్తే, దానిని అంగీకరించినటువంటి వారం అయితే, ఈ సిలువ సువార్త ఏదైతే ఉందో, ఈ సిలువను గుర్చిన ఈ సమావేశం, ఈ సందేశం ఏదైతే ఉందో, అది మనకు గొప్ప శక్తి. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం చూడండి ఒకసారి.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. నేను అది దేవుని చెప్పండి శక్తి చెప్పండి అయి ఉన్నది. ఏమై ఉన్నది? రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి. ఏంటది? సువార్త. దేవుని యొక్క వాక్యం. ఏ వార్త? సువార్త. దేనిని గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త. ఎవరున్నారు సిలువలో? యేసు. పాస్టర్ గారండి, ఇద్దరు ఉన్నారు కదా ఇంకా పక్కన. ఏమండి? వాళ్ళు వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు సిలువకెక్కారు, కానీ యేసయ్య మన పాపాన్ని బట్టి ఆయన సిలువకెక్కాడు. వాళ్ళు వాళ్ళ దోషాన్ని బట్టి, వాళ్ళు వాళ్ళ తప్పిదాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి అపరాధములను బట్టి ప్రియమైన వారురా శిక్ష అనుభవించడానికి వారు సిలువకెక్కారు, కానీ యేసయ్య మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అవిధేయతలను బట్టి యేసయ్య తాను సిలువకెక్కవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు పిల్లలు పాడారు కదా, ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ప్రార్థనాపూర్వకంగా, ధ్యానపూర్వకముగా ఈ సిలువ గీతం ఏదో ఒక గుడ్ ఫ్రైడేకి మాత్రమే మనము కేటాయించి పరిమితం చేసి ఈ ఒక్క పూట పాడుకుని విడిచిపెట్టేది కాదు, కానీ ప్రియమైన వారురా మన జీవిత కాలము మట్టుకు ఆయన సిలువను, ఆయన పొందిన సిలువ శ్రమలను, ఆయన అనుభవించిన సిలువ వేదనను, ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప ప్రాణ త్యాగమును మనము నిరంతరము కూడా మన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ, దానిని స్మరిస్తూ, దానిలో నుండి కలిగే ఆ సువార్త శక్తి, దేవుని శక్తి మనము బహుబలముగా పొందుకొని దేవుని మహిమ కొరకు ప్రియమైన వారురా మనమందరం కూడా బ్రతకవలసిన వారమై ఉంటున్నాం, ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త, సిలువ సువార్తను గుర్చిన వార్త నమ్ము ప్రతి వారికి అది దేవుని శక్తి. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రియమైన వారు చదవండి. 29వ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు లేఖనములలో అనగా దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని ఎరుగక మీరు అనేకులు ప్రియమైన వారు పొరబడుతూ ఉన్నారు, అపార్థం చేసుకుంటూ ఉన్నారు, అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వాక్యం వినడం వల్ల, అందుకోసం అని చెప్పేసి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, అందుకోసమని వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవడం వల్ల వాక్యాన్ని కూడా తిరస్కరించినట్లుగా ఈ వాక్యము మాకు వద్దని, ఏమండి ఈ సాక్షి మాకు వద్దని, ఈ సత్య సువార్త మాకు వద్దని, పై నుండి పంపబడిన ఈ జ్ఞానం మాకు వద్దని, ఏమండి ఎన్నో మాటలు గడిచినటువంటి ఈ దినాలన్నిటిలలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవన్నీ మరలా ఇప్పుడు నేను ఒక్కసారిగా రివీల్ చేయలేను, సమయం సరిపోదు. జస్ట్ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. లేఖనములలో దేవుని శక్తి ఉన్నదని ఎరుగక అనేకులు పొరబడి లేఖనాలను అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, అనగా దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అటువంటి వారు దైవ శక్తి పొందలేరు, అటువంటి వారు దైవ బలమును పొందలేరు, అటువంటి వారు దేవుడు ఆశ్రయించినటువంటి ఆ భక్తిలో ప్రియులరా పొందవలసినటువంటి సర్వ సంపూర్ణతలను సాధించలేరు. అందుకే మనమందరం కూడా లేఖనముల యందు దేవుని శక్తి ఉందని మనము గ్రహించి దేవుని మాటలోని బలముతో, దేవుని మాటలోని జీవముతో దేవుని మహిమ కొరకు క్రీస్తునందు ప్రియమైన వారురా మనమందరం కూడా ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన సిలువ వార్తలో శక్తి, తర్వాత ఆయన సిలువ సువార్తలో శక్తి, అంతేకాదు దైవ లేఖనములలో శక్తి. ఆ శక్తే మన భక్తికి కారణం.
ఆ భక్తే రేపు మనము ముక్తిలోనికి చేరడానికి ఆధారం. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తి మనకు శక్తినివ్వాలి, ఆ శక్తే మనలను ముక్తిలోనికి చేర్చాలి. ఇది జరగాలి అని చెప్పేసానంటే లేఖనములను, సువార్తను, సిలువను గుర్చినటువంటి వార్తను ప్రేమైన వారురా మనము వినవలసిన వారమై ఉన్నాం, ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం, అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం, అన్వయించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది గనక మనకు సాధ్యమైతే మన విషయమై దేవునికి ఉన్న ఉద్దేశాలు కూడా సఫలమవుతాయి. చెప్పండి, ఏమవుతాయి? ఎస్. మీ పిల్లల కోసం మీరు ఏదో ఒక ఉద్దేశం పెట్టుకుంటారు, వాళ్ళ కోసం మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది, అది నెరవేరలేదనుకోండి, అది జరగలేదనుకోండి, ఏమండి మీ పిల్లోడు మీరు అనుకున్నట్టుగా వాడు ఉండట్లేదు అనుకోండి, మీరు చెప్పినట్లుగా వాడు చేయడం లేదనుకోండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు కదా, ఏమండి చాలా సంతోషంగా ఉంటారు కదా, అందరిని పిలిచి పార్టీ పెట్టి బిర్యానీ వండి పెడతారు కదా, మరేం చేస్తారు? ఏమండి ఎందుకు? అయ్యో రాత్రి జ్ఞాపకం చేశాను, ఆకాశమా భూమి నేను పిల్లలను పెంచి ఏం చేస్తున్నారు? చాలా హ్యాపీ మాట కదా అది, చాలా సంతోషదాయకమైన సంగతి కదా అది. ప్రియమైన వారురా, మన విషయమై దేవుని ఉద్దేశాలు నెరవేరుతున్నాయా, లేకపోతే మన విషయమై దేవుడు ఏమైనా అదిగో ఆనాటి ఇశ్రాయేలీల కోసం మాట్లాడినట్టుగానే ఇప్పటికీ కూడా లేక మన విషయమై అలాగున ఆయన ఏదైనా చింతించవలసి, బాధపడవలసి ఉందా అనేది చాలా తీవ్రంగా మనం ఆలోచన చేసి, ప్రియులరా ఆయన గాయాలను మరలా రేపేవారం కాక ఆయన గాయాలు ఏమండి అవసరమైతే కాస్త తగ్గటానికి మన భక్తి అనే ఆయింట్మెంట్ ఏదైనా పూసి, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, మన విశ్వాసం అనే ఆయింట్మెంట్ ఏమైనా పూసి, మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత, దేవుని కొరకైనటువంటి ఆసక్తి అనేటటువంటి ఆయింట్మెంట్ ఏమైనా కాస్త పూసి ఏమండి ఆయనను శాంతింపజేద్దాం, ఆయనను సంతోషింపజేద్దాం, ఆయనను ఏమండి ఆనందింపచేద్దాం. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనా, మన కొరకు ఆయన అంత శ్రమ అనుభవిస్తూ కూడా, మన కొరకు ఆయన అంత వేదన అనుభవిస్తూ కూడా, ఆ మండుటెండలో ప్రియమైన వారురా సిలువ వేయడానికి అప్పగింపబడింది మొదలుకొని ఆ భారమైన సిలువను మోసుకుంటూ మోయలేక మోసి ప్రియమైన వారురా అనేక మార్లు పడి తూలి అయినను కొట్టబడిన దెబ్బలు, పొందుతున్నటువంటి అవమానం ఏమండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ సిలువను ఆయన అలాగే మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన కోసం చేయాల్సిందంతా చేశారు, లేఖనాల్లో మనకు తెలుసు. అయితే ఆయన సిలువ వేసిన తర్వాత కూడా ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? సిలువలో పలికినటువంటి 7 మాటలు. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివాం కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథము, దాని చివరి భాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఒక మంచి మాట మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచునే, వినండి జాగ్రత్తగా, అనేకుల పాపమును భరించుచునే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఎవరి కోసం? తిరుగుబాటు చేయుచు ఉన్నటువంటి వారి కోసం ఆయన చెప్పండి విజ్ఞాపనము చేసెను. ఏం చేస్తూ? ఆయన అనేకుల పాపములను భరించుచునే. చెప్పండి, ఏం చేస్తూ? అనేకుల పాపములను భరించుచునే ఆయనపై తిరుగుబాటు చేసిన వారి కోసం చెప్పండి ఏం చేశాడు? ఆయన విజ్ఞాపన చేశాడు. సిలువలో ఆయన పలికిన 7 మాటలలో ప్రియమైన వారురా ముఖ్యంగా 3 మాటలు తండ్రితో మాట్లాడుతూ తిరుగుబాటు చేసిన వారి విషయమై ఆయన పలికినటువంటి మాట. మొట్టమొదటి మాట, బిడ్డల తర్వాత వాటిని మనకు వినిపించబోతున్నారు, ధ్యానం చేయబోతున్నారు. ఆయన చేసిన ఆ విజ్ఞాపన ఏదైతే ఉందో, ఆయన నిర్వర్తించిన బాధ్యత ఏదైతే ఉందో, ఆయన కలిగి ఉన్న ఆ కర్తవ్యం ఏదైతే ఉందో ప్రియమైన వారురా మనందరి జీవితానికి అది ఒక గొప్ప మాదిరి. ఆ మాటలలో గొప్ప ఆదరణ, ఆ మాటలలో గొప్ప శక్తి, ఆ మాటలలో గొప్ప ప్రభావం ప్రియమైన వారురా దాగబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సమయమందు ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ దేవుని సన్నిధానంలో ముందుకు కొనసాగుదాం. శ్రమ పాపి అయిన మనుషునికేమో క్షేమము శుభము,
మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్యాయము లేని వానికేమో, న్యాయాధిపతికేమో శ్రమ పొందవలసిన మనం, శిక్ష అనుభవించవలసిన మనం, మనకు బదులు ఆయన సిలువలో త్యాగమై బలిగా అర్పించబడి మనకు విమోచన క్రయధనంగా ఆయనే బలి అర్పించబడి మనకు ముక్తిని దయచేసినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా. ఆయన విశేషమైన ఆయన ప్రేమను బట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోకుండా కానీ, ఆయన సన్నిధిలో కూర్చోకుండా కానీ ఏ ఒక్కరూ ఉండలేరు జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడి ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరండి ఇంకా నీతిమంతులు? భూమి మీద పుట్టిన వారిలో పాపము లేకుండగా, వారిలో అపరాధము లేకుండగా పుట్టిన వారెవరు? అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, పాపముతో పుట్టిన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, పుట్టినరోజు వచ్చినా, చచ్చిపోయినా, చిన్న ఫంక్షన్లు జరిగినా అన్నిటికీ వారి వారి పనులను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మన కోసం ప్రాణం పెట్టాడు కదా. మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన వేదన, మనం అనుభవించిన భారాన్ని అంతటిని తీసివేసి ఆయన భుజములపై మోసుకొని ఎత్తైన గొల్గొతా కపాలమనబడిన స్థలమునకు వెళ్ళి మన పాపమును భరించి మనకు విమోచన కలుగజేసినందుకు ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమండి, మనం చేయవలసిన ఒకటే పని, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణమును ప్రచురించండి. అది కదా ఆయన చెప్పింది అది కాదా? ఏమండి, ఈ ప్రచురించే సమయంలో ఎక్కడున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు పాస్టర్ గారు ఈ వారమంతయు చెప్తున్నారు. ఏమని? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. అయితే ఒక వచనాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 7 మాటల ధ్యానం కదా. 7 మాటల ధ్యానానికంటే ముందు ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. దౌర్జన్యము నొంది 7వ వచనాన్ని చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లాయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉండునట్లు తెరవలేదు. ఏం చేయలేదంట? నోరు తెరవల. అసలు ఏం మాట్లాడలా. ఆయనకు అన్యాయపు తీర్పు జరిగినా దౌర్జన్యంగా, ఏమండి, ఆయన ఏం చేయలేడా? గెత్సెమనెలో ఇస్కరియోతు యూదా కొంతమంది సైనికులను బంట్రోతులను తీసుకొని వెళ్ళి పట్టుకుంటుంటే, ఇదిగో నేను ఎవరిని ముద్దు పెట్టుకుని ఒక గుర్తు చెప్పొచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, వెళ్ళి మీరు ఆయన బంధించవచ్చు అని అన్నాడు. అంటే ఆ గుర్తు చెప్పి తీసుకొస్తే యేసు దగ్గరికి వచ్చి తట్టట్లాడుతున్నాడు అక్కడక్కడ. మీరు ఎవరిని వెతుకుచున్నారు? నన్నే కదా. యూదా, చెలికాడా, స్నేహితుడా, నాతో కలిసి భోజనం చేసావు కదా, నాతో కలిసి నడిచావు కదా, నాతో స్నేహం చేసావు కదా, అయినా సరే నన్ను పట్టించడానికి వచ్చావు కదా, చేయడానికి వచ్చిన పని ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రా అని అన్నాడు. అప్పుడైనా ఈ ఇస్కరియోతు యూదాకి ఏమైనా పశ్చాత్తాపం కలిగిందా? కలగలం.
చేయవలసిన పని చేసేసాడు, ముద్దు పెట్టాడు. వచ్చి సైనికులు, నేను అద్భుతాలు చేసినప్పుడు, మీతో కలిసి భోజనం చేసినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీతోనే ఉన్నాగా, అప్పుడు మీరేం చేయలేదే? నేను మీ దగ్గరకు ఏం తీసుకొని వచ్చా? కత్తులతో గురియలతో మీరు ఎందుకు పట్టుకొని వచ్చారు నన్ను పట్టుకోవడానికి? నేను ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టానా? ఎప్పుడైనా తిట్టానా? లేకపోతే ఎప్పుడైనా మీ మీద ఏమంటారు చేశానా? మీరు ఎందుకు కత్తులతో గురియలతో వచ్చారు ఎందుకు అని అంటాడు. అయినా ఇస్కరియోతు యూదా చేయవచ్చిన పని చేశాడు. అప్పటికి కూడా చెలికాడా అని పిలిచాడు. పిలిచిన తర్వాత వెంటనే వచ్చి పట్టుకున్నారు. యేసుతో ఉన్న శిష్యులలో ఒకడైన పేతురు వచ్చి ఆవేశపూరుడై ఉగ్ర రూపం దాల్చి ఏం చేశాడు? ఆ పట్టించిన ఒక సైనికుని చెవి, మల్కు అనే సైనికుని చెవిని తెగ నరికాడు. యేసు ప్రభు అప్పుడు కూడా అన్నాడు, ఎందుకు బాబు? కత్తి పట్టుకున్నవాడు కత్తి వలన నాశిస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని అది కాదు. నీ కత్తి నీ వరలో పెట్టుకో, జాగ్రత్త అని ఆయనకు చెప్పి ఆ చెవిని తీసి ఆ సైనికుని చెవికి ఆ భాగం ఎక్కడైతే కోయబడిందో అక్కడ అంటించేసి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, దౌర్జన్యమునుంది. దౌర్జన్యం అండి, దౌర్జన్యము నొంది కూడా మాట్లాడలేదు. అంతే, దౌర్జన్యము బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్నాడు. పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. అంతేకాదు 10వ వచనంలో పైన ఒక మాట వ్రాయబడి ఉంది. అతని నోట 9 చివర్లో ఒక మాట వ్రాయబడి ఉంది. అతని నోట ఏ కపటము లేదు గనుక ఆయన అసలు నోరే తెరవలేదు. ఆయన నోరే తెరవలేదు. చాలా వినండి, చాలా ఆయన దగ్గర నోరు తెరవలేదు. అసలు అవసరం లేదు ఆయనకి. ఎందుకు? ఎలాగో నేను చేయవచ్చిన పని చేస్తున్నాను. తండ్రి ఎందుకోసమైతే నన్ను ఈ లోకానికి పంపించాడో ఆ పని సంపూర్తి చేయబడుతుంది. ఆయన కావాలంటే పేతురుతో అంటాడు, ఇదిగో నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల దూతలు వస్తాయి. సేనా వ్యూహం అంటే 1,80,000 ఏమో వ్రాయబడి ఉంది. కానీ ఒక దూత ఒక రోజున ఆదివారం నాడు చెప్పారు, ఒక దూత ఎంతమందిని చంపింది? 1,85,000 మందిని చంపింది ఒక దూత. 12 సేనా వ్యూహాలు కిందకి వస్తే ఎవరుంటారు? యెరూషలేము పట్టణంలో పట్టించే ఉంటారా? ఏమండి, ఆయనకు విరోధులు ఎవరన్నా ఉంటారా? ఆయనకు నిలవైన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమండి, ఆయనకు విరోధంగా మాట్లాడేవారు, పట్టించేవారు, తీర్పు తీర్చేవారు, పిడిగుద్దులు కొట్టేవారు, ముఖం మీద ఊసేవారు, అపహాస్యం చేసేవారు. యూదుల రాజు అన్నావుగా, ఇదిగో కర్ర, దండం దండం దండం, రాజదండం పట్టుకో. ఎంత అపహాస్యం అండి! నోరు తెరవలేదు. కాబట్టి నేను ఈరోజు మళ్ళా చెప్పడానికి కాదు, మన దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఇలాంటి పరిస్థితిలో కూడా నోరు తెరవని దేవుడు ఈ క్రీస్తు, యేసు క్రీస్తు చివరిలో గొల్గొతా కపాలమనబడిన స్థలములో ఆయన సిలువను ఆయనే మోసుకుంటూ, ఈ మధ్యకాలం ఒక భక్తుడు చెప్తున్నారు, ఇదిగో యేసు మోసిన సిలువ అడ్డకొయ్య నిలువ కొయ్య మోస్తే నిలువు కొయ్య గనక ఉంటే పడిపోడంట ఆయన. అంత దెబ్బలు కొట్టినా, అంత శిక్షింపబడినా నిలువు కొయ్య కూడా ఉంటే పడిపోడట.
ఒక్క అడ్డ కొయ్య మోసుకొని మాత్రమే వెళ్ళాడంట. అదే 150 కేజీలట అడ్డ కొయ్య. అందుకే అన్నిసార్లు పడిపోయాడు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా